జనవరి నెల 1 నుండి 17 వరకు మిథున రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మిథున రాశికి బాగున్నటువంటి గ్రహాలు ఏమిటాయంటే బుధుడు, గురువు, ఈ 2 గ్రహాలే బాగున్నాయి. 6 గ్రహాలు మాత్రం బాగాలేవు. అయితే బాగున్నటువంటి గ్రహాల వల్ల వచ్చే ఫలితం ఏమిటో చూద్దాం. అయితే బుధుడు వ్యాపార కారకుడు. బుధుడు వ్యాపారాన్ని మాత్రం బాగా సాగనిస్తాడు. అయితే గురువు కూడా ఏకాదశంలో మేషంలో గురువు బాగున్నాడు. ఈ గురువు ఏప్రిల్ నెలకు వరకు మాత్రం ఎదురు లేకుండా బాగా సాగించేటువంటి స్థితిలో ఉన్నాడు. మరి ఈ బుధ గురువులే బాగున్నారు. 2 శుభగ్రహాలే. బుధుడు శుభగ్రహమే, గురువు శుభగ్రహమే. మిగతా 6 గ్రహాలు మాత్రం బాగాలేవు. అయితే గురువు ఏకాదశంలో చాలా బలంగా ఉన్నాడు. అయితే ఇవాళ బాగున్నాడు కదా అని సంతోషపడద్దు. ఏప్రిల్ నెల 1 తారీఖు నుంచి గురువు వృషభ రాశికి మారబోతున్నాడు. ఈ సంవత్సరాంతం వరకు కూడా ఈ గురువు ద్వాదశంలో వ్యయంలో ఉన్నాడు. కాబట్టి రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం బాగా ఎక్కువగా కనబడుతూ ఉన్నది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలి అనేది బాగా ఆలోచించాలి. ఈ రాశి ఫలం వచ్చేప్పటికల్లా ఇది గోచారం అంటారు. ఈ గోచారం మిథున రాశికి ఇప్పుడు మాత్రం చాలా ఇబ్బందిగా ఉండేట్లుగా కనపడుతున్నది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చేయవలసిన పని ఏమిటంటే ఈ జనవరి నెల నుండి ఇంతకుముందు కంటే ఇబ్బంది కలిగే లక్షణాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. ఇంతకుముందు చాలా బాగుంది ఈ రాశి వాళ్ళకి. ఈ జనవరి నుంచి మాత్రం కొంచెం సమస్యలు ఎదురవటానికి బాగా అవకాశం ఉంది. అయ్యో కొత్త సంవత్సరం కదా, జనవరి నెలలో మాకు అపశకునం చెబుతున్నాడని మాత్రం మీరు ఆలోచించొద్దు. ఎట్లా ఉంటుందంటే మనం దారిని వెళ్ళేటప్పుడు మన పక్కన 2వ మనుషున్నాడు, గుంట ఉంటుంది, పక్క వాడేమో గుంట చూడకుండా గబగబ పరిగెత్తున్నాడు. వాడు గుంటలో పడతాడేమో అని పడకుండా చేయడ్డం పెట్టి ఎంత ఆపితే ఎంత లాభాన్ని పొందుతారో ఇప్పుడు మీరు అంత లాభాన్ని పొందడానికి చెబుతూ ఉన్నా. కాబట్టి రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ ఉన్నాయి. అది కాక గురువు ఒక్కడే బయట ఉన్నాడు. ఈ రాశికి గురువు ఒక్కడే ఏప్రిల్ మే నెల దాకా బలంగా ఉన్నాడు. బుధుడు వ్యాపారం చేస్తాడు. ఏప్రిల్ లోపల విదేశీ యానం కానీ విదేశాల్లో ఉద్యోగాలు కానీ బాగానే ఉంటాయి. మరి ఏప్రిల్ దగ్గర నుంచి ఇబ్బందికరంగా ఉంటుంది. మే నెల వచ్చిన నెలగా అయితే ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశివాడు ప్రధానంగా చేయవలసిన పని ఏమిటంటే మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అదే కాదండి, ఈ సంవత్సరం మేము వివాహం చేసుకోవాలనుకుంటున్నామంటే వివాహం చేసుకోవాలన్నా కూడా గోచార రీత్యా కనుక అయితే తొందరపడి వివాహం జరిగితే ఇబ్బందులు పడే లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. వ్యాపారం మాత్రం ఎదురు లేదు, బాగానే సాగుతుంది. ఈ కుజుడు కూడా సప్తమంలో ఉండటం వల్ల వివాహం జరిగిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదురయ్యే లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇప్పుడు బాగుండని గ్రహాలు చెప్పుకుందాం. కేతువు, శుక్రుడు, కుజుడు, రవి, రాహువు, శని, ఈ గ్రహాలు బాగాలేవు. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే రాహుకేతువులకి, శనికి, కుజుడికి, రవికి, శుక్రుడికి ఈ గ్రహాలన్నిటికీ కూడా పూర్తి శాంతి చేసుకోవడం చాలా అవసరం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతో జాగ్రత్త వహించాలి. గురువు ఏకాదశంలో ఉన్నాడు, ఎదురు లేదు. గురువు వల్ల ఇప్పుడు మంచి టైము, మంచి మేలు జరిగే టైము. కాబట్టి ఇప్పుడు మీరు చేసే ప్రయత్నం మీకు ఈ సంవత్సరం దాకా ఈ మే నెల లోపల మీ జాతకాన్ని చూపించుకునేటట్లయితే ముందు అర్జెంటుగా మే నెల దాకా ఆగద్దు. జనవరి నెలలోనే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. గ్రహాలకి తగిన శాంతి చేసుకోండి. మీ వివాహాది శుభకార్యాలు కానీ, విదేశీ యానాలు కానీ, విదేశ ఉద్యోగం కానీ, చదువు కానీ, వివాహం కానీ, అన్నీ ఆరోగ్యం కానీ అన్నీ బాగుండాలి అంటే ముందు మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అదిగాక కేతువుకి 7,000 జపం చేయించుకొని ఉలవలు,
శుక్రుడికి 18,000 జపం చేయించుకొని అలచందలు, కుజుడికి 7,000 జపం చేయించుకొని కందులు, రవికి 6,000 జపం చేయించుకొని గోధుమలు, శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు, రాహుకి 18,000 జపం చేయించుకొని మినుగులు. అంటే టోటల్గా 2 గ్రహాలు బాగున్నాయిలే కానీ 2వ గ్రహం గురువు కూడా బాగుండకుండా పోయేటువంటి లక్షణాలు కనబడుతున్నాయి. గోచార రీత్యా దాదాపు 9 గ్రహాలు కూడా బాగా లేనట్లే లెక్క. కాబట్టి 1,20,000 అవుతాయి ఈ గ్రహాలు జపం చేయించుకోవడం. కానీ ఇంకా కాదండి, మీ జన్మలగ్న రీత్యా ఎట్లా ఉంది ఇవన్నీ కూడా వివరంగా చూపించుకుంటే మీరు ఈ టైంలో అయితే వెంటనే బాగుపడటానికి అవకాశం ఉంది. చేతిలో డబ్బులు జారిపోయింది మళ్ళీ ఆ చేతిలో డబ్బులు రావాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి చేతిలో ఉన్న ధనాన్ని జారిపోకుండా చూసుకోవాలి అంటే వెంటనే ఈ మిథున రాశి వాళ్ళు జాతకాలను చూపించుకోవడం చాలా అవసరమని కనపడుతుంది. ఈ రాశి వాళ్ళు వివాహం ఎన్నాళ్ళ నుంచో కాకుండా ఉండి వివాహం కోసం ఎదురు చూచి వివాహం జరిగిన తర్వాత గర్భధారణ లేకుండా సంతానం కలగకుండా ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తూ ఉండి మరి వైవాహిక జీవితంలో సమస్యలు ఎక్కువై ఇబ్బందులు ఎక్కువ పడుతూ ఉద్యోగరీత్యా, దాంపత్య రీత్యా, సంతాన రీత్యా, ఆర్థిక ధనరీత్యా ఇబ్బంది పడేవాళ్ళంతా కూడా ఈ మిథున రాశి వాళ్ళు ఎవరైనా సరే తగినటువంటి జాతకం చూపించుకోవడం చాలా అవసరం. మీరు వెంటనే మీ జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా మంచి ఫలితాలు రావడానికి తగినటువంటి సమయం ఈ నెల. కాబట్టి ఈ నెలలో ఈ మిథున రాశి వాళ్ళు మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఒకటి, ఏదో ఇప్పుడు బాగుండలేదని చెబుతున్నాను అనుకోవద్దు. ఎప్పుడు కూడా కొండ మీద ఉన్నవాడికిను గుంటలో ఉన్నవాడికి చాలా తేడా ఉంది. కొండ మీద ఉంటే ఎంత వర్షం కురిసినా ఆ కురిసినంతసేపే తెలుస్తాడు. కానీ గుంటలో ఉన్నవాడు వర్షం కురిసేటప్పుడు తెలుస్తాడు, కురిసిన తర్వాత తెలుస్తాడు, వర్షం ఆ గుంటలో నీళ్ళు పోయేంత వరకు కూడా ఇబ్బంది పడతాడు. ఈ జాతకం వాళ్ళు మిథున రాశి వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? కొండ మీద ఉన్నారు, గుంటలో మాత్రం లేరు. ఈ కొండ మీద కూడా జాగ్రత్త పడాలి, గుంటలోకి పడకుండా గుంటలో నీళ్ళలో మునగకుండా ఉండాలి అంటే ఇప్పుడు మీ జాతకం చూపించుకోవడం చాలా అత్యవసరంగా కనబడుతుంది. ఈ రాశి వాళ్ళకు వీసా రిజెక్ట్ అయ్యేటట్లయితే 1, 2 వీసా వచ్చి అక్కడికి వెళ్ళి ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఉంటే వీసా రిజెక్ట్ అయినా, వీసా రిజెక్ట్ కాక అక్కడికి వెళ్ళి ఏ ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఉన్నా, ఉద్యోగంలో సరైనటువంటి స్థానం లేక కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, చేసే ఉద్యోగం చెయ్యాలో మానుకోవాలో అర్థం కాకుండా ఉంటూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉండటం చేత చాలా ఇబ్బందికరమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అదే కాదు, రాహుకేతువుల వల్ల కాదు కాక ఇంత కొన్ని మిగతా గ్రహాల వల్ల కూడా చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అయితే జరిగిన సంవత్సరం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఏమిటంటే మనకి ఏది దారి దొరకలేదు అని చెప్పి భయపడి విదేశాల్లో ఉన్నవాళ్ళు తిరిగి పారిపోయి తిరిగి రావటం కానీ, చేసే వృత్తిని మానుకోవటం కానీ చేయవద్దు. మీ గ్రహస్థితులు బాగుండకపోవటానే ఇటువంటి సమస్యలు మీకు వచ్చినాయి. ఈ గ్రహస్థితి ఎందువల్ల మీకు జరిగింది అనేది మీ జాతక రీత్యా చూస్తే కానీ పూర్తిగా వివరం అర్థం కాదు. మీ జాతకం చూపించుకోండి. మీరు విదేశాలకు వెళ్ళాలన్నా, విదేశంలో ఉండి ఉద్యోగం రాకపోయినా మీకు తగినటువంటి ఉద్యోగం రావడానికి మంచి అవకాశాలు ఉంటాయి. అందులో రాబోయే రోజులు మంచి రోజులు వస్తూ ఉన్నాయి. కానీ మీకు 1-2 గ్రహాల వల్ల మీకు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. మీకు ఏ గ్రహాలు బాగాలేవో అవి చూపించుకుంటే మీ జాతకం పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైం ద్వారా, అది కాకపోతే మీ 2 అరిచేతులు సామర్థ్యం ద్వారా మీకు ఏ దోషాలు ఉన్నాయో చూపించుకుంటే ఆ దోషాలు తెలుసుకొని ఆ దోష పరిహారం చేస్తే మీరు విదేశాల్లోనే ఉద్యోగం పొందుతారు. విదేశానికి వెళ్లకుండా రిజెక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా రిజెక్ట్ కాకుండా మళ్ళీ తిరిగి విదేశాలకు వెళ్ళటానికి అవకాశం వస్తుంది. మీరు అన్ని విధాలా బాగుంటారు. కాబట్టి మీ జాతకాలు చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది, బాగుంటుంది.